2024 మరి ఎప్పుడంటూ వేచి చూసిన మరి అభ్యర్థులకు కార్యకర్తలకు మరి ఒక వెలుగునిచ్చిందని చెప్పాలి. ఎందుకనంటే ఒక పక్క కూటమిగా ఏర్పడిన మరి జనసేన గాని, బీజేపీ గాని, అలాగే టీడీపీ గాని, ఇతరత్ర వ్యక్తులు గాని ఎవరైతే ఉన్నారో వారు ఒక పక్క మేమని ఈ యొక్క సౌత్ నియోజకవర్గం ఏదైతే ఉందో మరి సౌత్ నియోజకవర్గం ఒక పక్క టైట్ గా ఉన్నప్పటికీ కూడా ఒక పక్క గట్టి పోటీ ఇస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఒక పక్క పోటీ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే మొన్నటి వరకు వైసీపీలో ఉన్న మరి వంశకృష్ణ యాదవ్ ఈ రోజు మరి జనసేన పార్టీ నుంచి మరి బలపరచడానికి ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా మరి అభ్యర్థిగా మరి ఈ రోజు ఈ యొక్క సౌత్ నియోజకవర్గం పోటీ చేయడం జరుగుతుంది. మరి దీనికి మరి కోణంలోనే మరి భరత్ గారు ఎవరైతే ఉన్నారో మరి భరత్ కూడా ఎంపీగా మరి తెలుగుదేశం పార్టీ నుంచి మరి ఆయన కూటమి అభ్యర్థిగా ఈ రోజు మరి ఏదైతే మరి సౌత్ బరిలో దిగారని చెప్పాలి. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి చాలా మంది మరి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ మనతో పాటు ఉన్నారు. మరి ఆల్రెడీ చాలా వరకు మరి క్యాన్వసింగ్ చేసుకుంటూ మరి గడప కోసం కదులుతూ వారి యొక్క బాధలు కష్టాలు చూసుకుంటూ వస్తున్నారు. అసలు ప్రజల కష్టాలు ఏమున్నాయి, బాధలు ఏమున్నాయి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు చెప్పండి, మరి ఈ రోజు వరకు మీరు ఇప్పుడు వరకు తిరుగుతున్నారు, మరి కూటమిలో మరి కంటిన్యూ అవుతున్నారు, అసలు ప్రజల ఆదరణ ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు 31వ వార్డు నుంచి మన క్లస్టర్ ఇన్ఛార్జ్ మా గాయత్రి పని కుమారి గారు, అలాగే మా కార్యకర్తలు, మా బూత్ పేషెంట్ మా డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంకి ముందుగా మీరు అడుగుతున్న ప్రజల ఆదరణ ఏంటంటే ఈ యొక్క జగన్ ప్రభుత్వం దించాలని, అందరూ కూడా మార్పు కావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గతంలో ఇక్కడ ఈ నియోజకవర్గం సంబంధించి వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఆయన మనకి మళ్ళా ఇలాగ అన్యాయం చేశాడు కాబట్టి ఈసారి ఆయనకి మళ్ళీ ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ వంశీ గారిని గెలిపించి మనం ఆయనకి బుద్ధి చెప్పాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. రైట్ అండి. అంటే ఏదైతే మరి కూటమి అభ్యర్థులుగా మీరు ఈ రోజు నియమించబడ్డారో మరి మీ అభ్యర్థి ఒక పక్క మరి వంశీకృష్ణ యాదవ్ గాని, మరి అలాగే భరత్ గాని, అంటే వీళ్ళు ప్రజల ఆదరణ అంటే ఏ విధంగా మీరు ప్రజల ఆదరణ చూపిస్తారు? మీరు ప్రతి గడప తొక్కుతున్నారు కదా, ఎలా ఉంది ఆదరణ? ఆదరణ మాత్రం చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కూడా కనివిని ఆదరణ కూడా కల్పించింది. అటు పవన్ గారు కానీ, అటు చంద్రబాబు గారు కానీ, అటు మోదీ గారు కూడా అందరు కూడా కూటమిగా వచ్చారు కాబట్టి మనకు గెలవడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంది. రైట్ అండి. అంటే ఒక పక్క మరి వైసీపీ ఎవరైతే జగన్ గారు ఉన్నారో మరి ఈడుపుల పైన చిచ్చపురం వరకు ఆయన పాదయాత్ర ఆల్రెడీ కంటిన్యూ చేసింది. ఒక పక్క బస్ యాత్రలో కూడా ఆయన ప్రధానంగా వెళ్తున్నారు. కొంతవరకు సిద్ధం సభల్లో మరి ఆయన 175 అంటున్నారు. మరి మీ పరిస్థితి? ఆయన 175 చెప్తారు కదా సార్. ఇప్పుడు ఈ 175కి ఆ 175 ఒకటి వచ్చినా సరే ఆయన సంతోషపడతారు. ఏం కూడా ఉండడానికి గ్యారెంటీ ఇస్తాయి. అంటే ఒక పక్క మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయంటారు, దానికి మీరేం చెప్తారు? పథకాలు ఏం పథకాలు సార్? ఒక ఎస్సీలు కోఆపరేషన్ తీసి మొత్తం మొత్తం సభ్యులన్నీ అందించుకొని వాటర్ పనిగా మొత్తం అన్ని నియోజకవర్గంలో సచివాలయాలు అందించుకొని, కలెక్టర్ ఆఫీసులు అందించుకొని, పాలిటెక్నిక్ అందించుకొని మొత్తం అన్ని కూడా అమ్ముకొని వెళ్ళిపోతుంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే నుంచి కూడా ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. ఏ రోజే ఎలక్షన్ వస్తుందని సార్ ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నారండి. రైట్ అండి. అంటే ఒక పక్క మరి వాజ్పేయికి ఆల్రెడీ మరి 14 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో 12 వార్డుల కార్పొరేట్లు యాంటీ అయిపోయారు. మరి ఈ సందర్భంలో మరి ఒక పక్క ఆయన నేను గెలుపు కంపల్సరీ 50,000 మెజార్టీ అంటున్నారు, సాధ్యం అంటారు? ఆయన 2004లో ఆయన పోటీ చేసినప్పుడు కూడా నేను 40-50,000 మెజార్టీతో వస్తానని ఆయన చెప్పేవారు. గతంలో అప్పుడు కూడా ఆయన టీడీపీ టికెట్ ఇవ్వడం ఏంటి ఏదైనా జరిగింది. అప్పుడు కూడా ఇలా చేస్తే 30,000 తేడాతో ఓడిపోయాడు. ఇదే సేమ్ ఆయనకి ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి వెనకాల ప్రజలు ఎవరు ఆధారం లేక చంటి పిల్లలు వేసుకొని ఎవరైతే వెనకాల తిరుగుతున్నారంటే ప్రజలు కూడా నిర్ణయిస్తారు. ఆయన బుద్ధి చెప్పే రోజు దగ్గర అయింది కాబట్టి మే 13న ఓటు రూపంగా ఆయన బుద్ధి చెప్తారని కూడా మేము చేస్తున్నాం. రైట్ అండి. అంటే ఒక పక్క ఎవరైతే మరి వంశీకృష్ణ యాదవ్, ఈ పక్క మరి అలాగే మరి గణేష్ కుమార్ గారు, వీళ్ళతో పాటు మరి కాంగ్రెస్ నుంచి వాసుపల్లి సంతోష్ కుమార్ గారు బరిలో దిగుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? మేము ఏదైనా సరే ఏ విషయానికి వచ్చినా సరే మా ఉమ్మడి కుటుంబం, మా కూటమిది ప్రత్యేకించి కూడా మా కూటమి అభ్యర్థి గెలిపిస్తాము. మా కూటమి అభ్యర్థి 20,000 మెజార్టీతో గెలుస్తారని, అలాగే శ్రీ భర్త గారిని కూడా ఇక్కడ మెజార్టీ ఇప్పించి ఆయన కూడా పార్లమెంట్ పంపించి ఇతను అసెంబ్లీ కూడా పంపిస్తున్నాము. మేడం చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే మరి జగన్ గారు ఒక పక్క మరి ఆయన బస్ యాత్ర చేసుకుంటూ వేల ప్రజల్లో అంటే ఆదరణ చూస్తున్నారు. మరి ఆదరణ మరి చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని అనిపిస్తుంది, మీరేం చెప్తారు? పెరుగుతుంటేనే ఆయన అనుకుంటే సరిపోతుంది. ప్రజల్లోకి వస్తే ప్రజలు తీర్పిస్తారు. జూన్ 4 వరకు చూస్తే ఆయన గెలిపేయడం ఆయనకే తెలుస్తుంది. ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమనండి, ఆయన సర్దుకోవడానికి సిద్ధంగా ఉండమని. అంటే వేలాది మంది అంటే దారి పొడవున హారతలు ఇస్తున్నారు.
మరి మీరు ఏం చెప్తారు ఆ ఆదరణ చూస్తే రేపు పొద్దున మీరు అంటే నెగ్గుతారంటారా? నెగ్గరండి, ఉమ్. 100% నెగ్గరు. ఉమ్. తెలుగుదేశమే వస్తుందండి. ఉమ్. ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారండి, కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు ఆడపడుచు. ఎప్పుడు మా అన్న వస్తాడా, ఎప్పుడు మా చంద్రబాబు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఉమ్. నిజంగా అలా ఎదురు చూసినట్లయితే మరి గత టైంలో 3 సీట్లకు పరిమితం ఎందుకు? ఈయనకొక అవకాశం ఇద్దామని చూసారండి జనాలు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, చేసుకున్నారు. ప్రజలకు అన్యాయం చేశారు. చూసిందల్లా అమ్ముకొని వెళ్ళిపోతే ఏం చూసుకొని బ్రతుకుతారండి జనాలు? ప్రతిదీ అమ్ముకొని వస్తే పావలా ఇచ్చి రూపాయి లాగుతున్నారు. అమ్మఒడి అంటున్నాడు, కరెంటు బిల్లు పెంచుతున్నాడు, ఇదేది చెయ్యూత్ అంటున్నాడు, ఇంకేదో పెంచుతున్నాడు. చాలా వరకు ఎప్పుడైనా ఆయిల్ ప్యాకెట్ 200 అమ్మిందండి, చింతపండు 250 అమ్మిందండి, టమాటా 200 ఎప్పుడైనా అమ్మడం చూసామండి? నిత్యావసర వస్తువులు తనకు తానే అలా పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఎలా బ్రతుకుతారండి? ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందమ్మా? మేము వెళ్తూ ఉంటే ఏడ్చుకొని చెప్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్ అమ్మా? అమ్మ ఏప్రిల్ అన్నారు, జూన్ పెట్టేశారేటమ్మా, మే పెట్టేశారేటమ్మా. ఏడుపు చాలా బాధ వస్తుంది. వాళ్ళ బాధ చూడలేక ఎప్పుడు ఎలక్షన్ మాకే ఎదురు వస్తుంది. తొందరగా అయితే అతను సర్దుకోవడానికి సిద్ధంగా ఉంటే మంచి పని. రైట్ అండి. అంటే ఒక పక్క కూటమి నాయకులు ఏమంటారంటే జగన్ ఇంటికి పంపిస్తామంట, కూటమి నాయకులు అంటే మీరు. మరి ఆయన ఏమంటారంటే 175 గంటలు సాధించి తీరుతాను అంటున్నారు. అసలు ఆయన గస్సేమంటారు? ఆయనకు ఓటమి అంటే ఎంత ఉండదు కదా, ఆ ఓటమి మీద గెలిపేది ప్రజలే తీర్పు చెప్తారు. ఎదురు చూడమనండి, సర్దుకోవడానికి సిద్ధంగా ఎదురు చూడాలి. మరి ఈ పరిస్థితి ఎందుకంటే రేపు 2024లో మరి మే 13న ఓట్ల యుద్ధం, అంటే ఓట్ల యుద్ధం జరగబోతుంది. మన యుద్ధంలో కంపల్సరీ ఎవరైతే సిద్ధం అంటున్నారో సిద్ధమైన వారికి ఏమీ ఉండదు. అది కేవలం వాళ్ళు అనుకున్న యుద్ధం మాత్రమే. రేపు మరి ఇంటికి పంపడానికి సిద్ధం అని చెప్పి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రత్యేకంగా వాడు ఒకటే చెప్తున్నారు, గడపకి మేము వెళ్తున్నా, ప్రతి గడపను టచ్ చేస్తున్నాం, ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందని చెప్పి మరి ప్రజలు కోరుతున్నారని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమారితో సిటీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.